ఎందుకు బాబు గ్యాస్ అంత రేట్ చెప్తున్నావు? నువ్వు వద్దు, నీ గ్యాస్ వద్దు, పొయ్యి కట్టెల మీద చేసుకుంటా దాని మీద చేసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కట్టెలు కావాలంటే 5000. బాబాయ్ ఈ 300 తీసుకొని గ్యాస్ సిలిండర్ అల్లుడు మీ తాతది అనుకున్నావా? షాప్ 300కి ఇవ్వడానికి సిలిండర్ రాదు దొబ్బై. నువ్వు ఇవ్వకపోతే సిలిండర్ తీసి నీ కింద పెడతా. అప్పుడు బాబు 100 రూపాయలకి పెట్రోల్ కొట్టు, మైలేజ్ బాగా రావాలి. మైలేజ్ రావాలంటే బైక్ ఆపి నడుచుకుంటూ వెళ్ళు, పెట్రోల్ కూడా మిగులుతుంది. ఎక్కడికి బాబు గ్యాస్ సిలిండర్ తీసుకొని పోతున్నావు? ఉగాది పండగకి ఇంటికి పోతే అమ్మ గ్యాస్ అయిపోయింది, నువ్వు గ్యాస్ తెస్తేనే అన్నం పెడతా లేదంటే గడ్డి పెడతా అనింది. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు బాబు కోపంగా ఉన్నావు? హాస్టల్లో డైలీ ఉప్మా పెడుతున్నారు. ఉగాది పండగకైనా స్పెషల్ పెడతారనుకుంటే పండగ స్పెషల్ అని జీడిపప్పు ఉప్మా పెట్టారు. బాబు గ్యాస్ సిలిండర్ ఎంత? ఒక సిలిండర్ 4000. అందరు 500కే ఇస్తున్నారు కదా, ఎందుకు అంత రేట్ చెప్తున్నావు? గ్యాస్ దొరికేదే కష్టం అంటే 500కి ఇవ్వాలంట. ఎల్లవయ్యా ఎల్లు. బాబాయ్ ఈ 200 తీసుకొని గ్యాస్ సిలిండర్ నువ్వు ఇచ్చే 200కి సిలిండర్ రాదు అల్లుడు. నువ్వు ఇవ్వకపోతే దొంగ సిలిండర్ అమ్ముతున్నావని అందరికి చెప్తా. రేయ్ పెట్రోల్ రేట్ పెరుగుతోందంట కదరా? ఎంత పెరిగితే నాకేంటక్క, నేను మాత్రం 100 రూపాయలకే కొట్టిస్తా. అంటే ఒక ప్లేట్ బిర్యానీ ఎంత? నీ కంటికి నేను ఆంటీలా కనపడుతున్నానా? మమ్మల్ని అంకుల్ అన్నప్పుడు లేదు కానీ మిమ్మల్ని ఆంటీ అన్నప్పుడు వచ్చిందా? ఇంకొకసారి ఆంటీ అన్నావంటే మూతి మీద కొడతా. ఎక్కడికి పాప కోపంగా పోతున్నావు? నా మొగుడు గోల్డ్ చైన్ తెస్తా అని చెప్పి రోల్డ్ గోల్డ్ తెచ్చాడు. వాడు నా చేతికి చిక్కాలి, నా సామిరంగా చితక్ కొడతా. ఎందుకు పాప వంట చేయకుండా గమ్మని కూర్చున్నావు? వంట చేద్దామంటే గ్యాస్ లేదు, నాకేమో కట్టెల పొయ్యి మీద వండటం రాదు, అందుకే గమ్మని కూర్చున్నా.